అందరికీ నమస్కారం అండి. ఇంటి పదనానికి స్వాగతం. నేను మీ ఆశాచ్యుతి. ఈరోజు వీడియోలో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే వెజ్ బర్గర్స్ని ఈజీ స్నాక్స్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దాదాపుగా అన్ని ఇంట్లో ఉండే వాటితోటే ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ఈ వెజ్ బర్గర్ ప్యాటీస్ని తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ప్యాటీస్ తయారు చేసుకోవటం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లోకి 200 గ్రాముల బంగాళదుంపల్ని చక్కగా చెక్కు తీసేసి తీసుకుంటున్నానండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు అంటే 100 గ్రామ్స్ వరకు కూడా పచ్చి బఠానీని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చేసుకుంటే ఇవి చక్కగా ఉడికిపోతాయి. ఒకవేళ మీరు ఫ్రోజన్ బఠానీ కనుక వాడుతున్నట్లయితే కేవలం బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోండి. తర్వాత ప్రాసెస్లో డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే బఠానీల్ని సరిపోతుంది. ఇప్పుడైతే ఈ బంగాళదుంపలు బఠానీ అనేవి చక్కగా ఉడికిపోయాయి. దీంట్లో నుంచి నీళ్ళన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసుకొని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇవి చల్లారే లోపల స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ధనియాలు వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కోసం నేను ఇక్కడ 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. బర్గర్ తినేటప్పుడు మనకి ఈ విధంగా ధనియాలు అలాగే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి 2 వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయల్ని 1 కప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. అలాగే 1 క్యారెట్ని తురిమి వేసుకుంటున్నానండి. వీటితో పాటుగా మీకు నచ్చిన ఎటువంటి వెజిటబుల్స్ అయినా అంటే బీట్రూట్ కానీ బీన్స్ కానీ ఉన్నట్లయితే వాటిని కూడా సన్నగా చిన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవి రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఇవి 2 కొంచెం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుంటున్నాను. లోపు బంగాళాదుంపలు బఠానీలు కూడా చల్లారిపోయాయండి. వీటిని చక్కగా మ్యాష్ చేసుకుంటున్నాను. వీలైతే చేతితో చేసుకోండి, లేదంటే ఈ విధంగా పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ చేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదండి, మధ్య మధ్యలో కొంచెం పలుగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఇప్పుడు టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ని కొంచెం వేసుకుంటున్నాను. మామూలుగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, ఎండుమిర్చిని కూడా ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ పొడి మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చేతితోటి చక్కగా కలిపేసుకోవాలండి. మీకు కారం సరిపోకపోయినా లేదా ఉప్పు సరిపోకపోయినా ఇదే స్టేజ్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీన్ని కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసము అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను మధ్యలో వాటిని యాడ్ చేశాను. ఈ విధంగా అంతా బాగా కలిసేట్లుగా కలిపేసేసుకొని ఇప్పుడు చేతి నిండా కావలసినంత సైజులో ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వెడల్పుగా ఒత్తుకున్నట్లయితే మనకి ప్యాటీస్ అనేవి రెడీ అయిపోతాయి. అయితే ఇవి తయారు చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి బ్రేక్ అయిపోకుండా ఈ విధంగా చక్కగా షేప్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా కావాల్సినంత ముద్ద ఆలు మిక్స్చర్ని తీసేసుకొని తర్వాత ఇలాగ ఫ్లాట్గా చేసుకోండి. ఆ తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేసుకున్నట్లయితే చక్కని షేప్లో ఈ ప్యాటీస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఆలు మిక్స్చర్ అంతా కూడా లూజ్గా ఉంది అనిపిస్తే దీంట్లోకి కొంచెం బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి అలాగే ఒక ప్లేట్లోకి రెండింటికి కూడా విడివిడిగా 4-5 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకున్న గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇది చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఈ విధంగా స్లర్రీని అలాగే పౌడర్ని ఇంకా ప్యాటీస్ని అన్నిటినీ కూడా ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టుకున్నట్లయితే మనకి ఆర్డర్లో కన్వీనియంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ స్లర్రీలోకి పొటాటో ప్యాటీస్ని తీసుకొని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. అంటే 2 వైపులా కూడా ఈ పిండి అంతా అయ్యేటట్టుగా ముంచి ఆ తర్వాత పొడిపిండిలోకి వేసుకొని 2 వైపులా కూడా ట్యాప్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పొడిపిండికి బదులుగా కార్న్ఫ్లేక్స్ కానీ లేదా బ్రెడ్ క్రమ్స్ని కానీ యూస్ చేయొచ్చండి. ఇలాగా 2 వైపులా పిండిని కోట్ చేసుకొని విదిలించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మొత్తాన్ని కూడా రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఆరనిచ్చుకోవాలి. ఈ విధంగా
ఫ్లోర్ తోటి మనము వీటిని కోట్ చేసేటప్పుడు అవి బ్రేకేజెస్ అనేవి రాకుండా నిదానంగా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మామూలుగా అయితే మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, నేనైతే తక్కువ నూనెని వాడుతున్నాను. ఇప్పుడు అన్ని ప్యాటీస్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఒకదానికి ఒకటి తగులుకోకుండా కొంచెం పక్కనే ప్లేస్ చేసేసుకొని స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయిందే కాబట్టి పై లేయర్ మటుకు క్రిస్పీగా రావటం కోసం మనం ఈ ఫ్రై అనేది చేస్తున్నామండి. ఇవి సైడ్స్ని కూడా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కొంచెం సేపు అయిన తర్వాత ఈ విధంగా గరిటెతోటి నీట్గా జాగ్రత్తగా వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా తిరగవేసుకునేటప్పుడు కనుక కొంచెం బ్రేకేజెస్ అనేవి వస్తే అవి షేప్ అవుట్ అవుతాయి కాబట్టి చాలా నిదానంగా మీరు వీటిని టర్న్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ హెల్తీగా ఉండేటటువంటి ఐటమ్స్ తోటే వీటిని తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని వాడాను, అలాగే ఎక్కువ ఆయిల్ అనేది యూస్ చేయలేదు, ఇంకా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చేస్తున్నాను కాబట్టి ఇది పర్ఫెక్ట్ హెల్తీ అని చెప్తున్నానండి. సో టోటల్గా ఇవన్నీ కూడా రెండు వైపులా చక్కగా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇదే విధంగా మీరు ఎన్నింటినైతే తయారు చేసుకుంటున్నారో అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనము బర్గర్స్ని తయారు చేయటం కోసం ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటరు లేదా నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ విధంగా బన్స్ని రెండు వైపులా కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా మనకి బయట వైపు బన్స్ దొరుకుతూ ఉంటాయి, అలా కాకుండా ఈ విధంగా బర్గర్ బన్స్ అని కూడా దొరుకుతుంటాయి. వీటిలో మీరు ఏదైనా కానీ చక్కగా వాడుకోవచ్చు. బర్గర్ బన్స్లో పై వైపున ఈ విధంగా నువ్వులు అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు ఎన్ని బర్గర్ బన్స్ కావాలో అన్నిటినీ కూడా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనము డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ కూడా ప్లేట్లో పరుచుకొని ఆ తర్వాత దీంట్లోకి టమోటా కెచప్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మయోనైజ్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చినటువంటి మయోనైజ్ని మీరు వాడచ్చు, నేను ప్లెయిన్ మయోనైజ్ వాడుతున్నాను. ఇది ఇంకొంచెం టేస్ట్గా రావాలంటే మస్టర్డ్ మయోనైజ్ వాడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా రెండింటినీ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటి మీదకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆలూ ప్యాటీస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద కూడా మీకు నచ్చినటువంటి మయోనైజ్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ని లేదా క్యాప్సికమ్ అలాగే టమాటో స్లైస్ని కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కేవలం ఆనియన్స్ని మాత్రమే యూస్ చేస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం మయోనైజ్ని అప్లై చేశాను. ఇప్పుడు రెండవ బర్గర్ బన్నుని ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకుంటే మనకి వెజ్ బర్గర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. అంతేనండి, అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా వెజ్ బర్గర్ని ఇంట్లోనే తయారు చేసేసుకొని ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి చూసారు కదండి, ఈ ఈజీ వెజ్ బర్గర్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.